నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, మీరు సాయినాథుడికి, సాయిబాబాకి గుడి కట్టి ఉన్నారు అక్కడ నిజాంపేటలో. చాలా చాలా అద్భుతమైనటువంటి గుడి. ఖచ్చితంగా స్వామిని చూస్తుంటే ఆ రూపం ముగ్ధ మనోహరమైనటువంటి రూపం. అందున నల్లటి విగ్రహం, జనరల్ గా తెల్లటి విగ్రహాన్ని చూస్తూ ఉంటాం మనము. ఇక్కడ మాత్రం నల్లటి విగ్రహం. అసలు సాయితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి అక్క. సాయి గురించి రకరకాల వాగుళ్ళు వింటూనే ఉన్నాము. చాలా బాధ అనిపిస్తుంది. వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు సాయితో మీకున్న అనుబంధం. తప్పకుండా పద్మిని. అసలు సాయి గురించి అన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకే కాదు, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా సాయినాథుడు లేని గుడి లేదు. సాయినాథుడు గుడి లేని ఊరు లేదు. సాయినాథుడు గుడి లేని ఊరు లేదు. సాయి భక్తులు లేని ఊరు కూడా లేదు. ఎందుకు అని అంటే అంత నమ్మకం ఏర్పడింది జనాలు. పిలవగానే పలికే గురువు ఎవరైనా ఉన్నారంటే సాయినాథుడు అని. ఆరాధ్య దైవము. ప్రతి ఇంట్లో కూడా బాబా ఫోటో లేని ఇల్లు లేదు. ఎవరో తన మన భేదంగా గురు పరంపర గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అజ్ఞానాన్ని కుదిలేయాలి. అంటే వాళ్ళు ఇంకా మాయ కమ్మేసిందని అనుకోవాలి. మాయలోనే బ్రతుకుతున్నారని అనుకోవాలి. ఈ మాయ అనేది ఎంత డేంజరస్ అంటే సాయి నోటితో ఎప్పుడు కూడా మాట్లాడేవారు, మీ మాయ అనేది నన్నే వదలటం లేదు అని బాబా చెప్పేవారు. మరీ చెప్పేవారు పద్మిని. ఇది నేను బాగా గుర్తుంచుకుంటా. సాయి సచ్చరిత్రలో మనం వినే బోధనలు కానీ అన్నిట్లో కూడా ఏం చెప్పేవారంటే మాయ నన్నే వదలట్లేదు అని చెప్పేవారు. ముందుగా ఆయన్ని పిచ్చివాడన్నారు, ఫకీర్ అన్నారు, రాళ్లతో కొట్టారు. ఇప్పుడు కొడుతున్నారక్క పిచ్చివాడని. ఇప్పుడు ఆయనని పూజిస్తున్న మనల్ని పిచ్చివాళ్ళు అంటున్నారు. పిచ్చివాళ్ళు అంటున్నారు. ఆయనకి ఇంకా ఫకీర్ ట్యాగ్ వదలలేదు. రాళ్లతో ఇప్పటికీ మనసుల మీద కొడుతూ ఉన్నారు, ఎమోషన్స్ మీద కొడుతూ ఉన్నారు. చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలా ఎందుకు అంటే ఆయనతో అనుబంధం ఉండే వాళ్ళకి ఆయన పిలవగానే పలికే దైవం చాలా మందికి. అసలు అంతెందుకు, నేను చిన్నప్పటి నుంచి పద్మిని, నేను ఒక 8 years ఉన్నప్పటి నుంచి బాబానే సాయి సచ్చరిత్ర అసలు అదేంటో తెలియనప్పుడే నాకు వచ్చింది షిరిడి నుంచి. అది వేరే మా మావయ్య ఒకరు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు, ఆ మావయ్య తీసుకొచ్చి ఇచ్చారు. అసలు ఒక్కొక్క వర్డ్ అక్షరం చదువుతున్న ఆ ఏజ్ లో నుంచి అసలు ఏం చదువుతున్నావు, మా మమ్మీ మా అమ్మగారు అనేవారు, నీకు ఎంత ఇంట్రెస్ట్ అని. రైల్వే ట్రాక్ దాటి ఎంతో దూరం సైకిల్ తొక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళేదాన్ని. రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. అలాంటి అనుబంధం. నాకు తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా, ఏదైనా నువ్వే తండ్రి అంటే నేను అంత సరెండర్ అయినట్టు ఎవరికి అవ్వలేదు. ఈ రోజు కూడా ఎవరైనా బాబా గురించి అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఒకటే అంటాను, మీకు నచ్చకపోతే మాట్లాడకండి. ఇది నా అభిప్రాయం, అది మీ అభిప్రాయం, మీ మనసులో పెట్టుకోండి. బయట కానీ హర్ట్ చేయకండి. దానివల్ల ఒకరు హర్ట్ అవుతున్నారు నువ్వు మాట్లాడే మాటల వల్ల అంటే అది నీకే బ్యాడ్ కర్మ. అంటే ఒకరి మనసు బాధపడుతుంది చూసావా, ఒకరు మాట్లాడుతుంటే దాన్ని బ్యాడ్ కర్మ అంటారనమాట. అలా బాబాతో అనుబంధం ఏదైనా నేను చెయ్యాలన్నా, ఇప్పుడు నేను చేయబోతున్నాను అన్నా కూడా ఒక్కోసారి బాబా నుంచి ఆన్సర్ వస్తుంది వద్దు అని. అంటే అలా అనిపిస్తుంది మనకి ఇంట్యూషన్. చేశామంటే నేను వద్దన్నాను కదా, ఎందుకు చేశావు అన్నట్టు అనిపిస్తుంది. అయితే బాబా ఎలా కనబడ్డారు అని అంటే 2 సార్లు కూడా షిరిడి సాయినాథుడిది అఖండ జ్యోతి పెట్టాం మా ఇంట్లో. 49 days పెట్టాం అనమాట. పెట్టినప్పుడు ఆ జ్యోతి వెలిగించినప్పుడు 49 days కూడా 4 పూట్లు బాబా హారతులే పాడతాం. బాబా మన ఇంట్లో తిరుగుతారనమాట. ఎందుకంటే ఆయన ఏంటి, దత్తుడు ఏంటి, వీళ్ళందరూ చెప్పింది ఒకటే, జ్యోతి రూపంలో నేను ఉంటాను అని. ఎక్కడెక్కడ భగవంతుడు ఉంటాడంటే జ్యోతి రూపంలో ఉంటాడు, చెట్టు చేమలో ఉంటాడు, చాలా చోట్ల ఉంటాయి భగవంతుడు ఉండే చోట్ల. దాన్ని గుర్తించగలగాలి. ఆ జ్యోతి వెలిగించినప్పుడు బాబా తిరుగుతున్నట్టు అనిపించదు. పోనీ బాబా భక్తురాలు నేను, మా నాన్నగారికి బాబా క్లియర్ గా కనపడి ఆయనకి ఫీవర్ వచ్చేసింది. అఖండ జ్యోతి పెట్టినప్పుడు బాబా కనబడ్డారు, ఆయన ఇలా నడుస్తున్నారు మన ఇంట్లో అని ఒకరు అంటే దాన్ని భక్తి అంటారు కొంతమంది. భక్తితోటి ఇది కూడా వచ్చేసింది అనమాట. అంటే భగవంతుడు కనిపించినప్పుడు ఎలా ఉంటుంది అలా వచ్చేసింది. అయితే ఆయన ఎంత నిదర్శనాలు అంటే అంత నిదర్శనాలు. మా ఇంట్లో స్వహస్తాలతో సాయి అని రాశారు అఖండ జ్యోతిలో. సాయి అని. నేను ఆ ఫోటో షేర్ చేస్తాను, ఇవ్వండి అక్క, అర్జెంట్ షేర్ చేస్తాను. వేయాల్సిందే, చాలా వేయాల్సిందే అది.
సాయి నాకెందుకు ఇంత క్లిష్ట పరిస్థితి తీసుకొచ్చావు, నేను ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని అంటే, ఏంటక్క ఏం సమస్య వచ్చింది మీకు? నాకు అంటే చాలా ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వస్తూ ఉంటుంది. లాస్ట్ బిఫోర్ ఇయర్ 2022లో హెల్త్ ప్రాబ్లం అంటే ఉమెన్ కు ఉండే ప్రాబ్లం ఉంటుంది యూట్రస్ కదా. కి సంబంధించి యూట్రస్ కి సంబంధించి ఒక సిస్ట్ అన్నారు, దాని వల్ల అసలు ఓవర్ గా ఇదవటము, ఓవర్ బ్లీడ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్, ఓవర్ బ్లీడ్, అలా కంటిన్యూస్ అన్నమాట. ప్రతిరోజు కూడా చాలా టూ మచ్ హెవీ అంటే హెవీ, ఇంకా అసలు ఎంత ప్రాబ్లమ్ గా ఉంటది హెవీ అంటే. అసలు ఏమవుతుంది నాకు ఇది అనుకొని అలాంటి పరిస్థితుల్లోనే అసలు వెళ్ళకూడదు కానీ నేను షిరిడి అంటే బయలుదేరాను. అది మామూలుగా ప్రతి నెల వచ్చేది కాదు కదా, కాదు కదా. కంటిన్యూస్ ప్రాబ్లం కదా. సో దాన్ని లేకుండా నువ్వే నాయనా బాబా నాకు, నేను ఈ సమస్య నుంచి ఇది నువ్వు తగ్గించాలని నేను అనుకోవట్లేదు, నిన్ను చూడాలని నేను వస్తున్నాను, నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య, నీ అనుగ్రహం కావాలని నేను ఎప్పుడు వస్తాను అని వెళ్ళాను పద్మిని. వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా మాకు షిరిడీకి వెళ్ళినప్పుడు 2 దర్శనాలు ఇస్తారు బాబా నాకు. ఫస్ట్ వెళ్ళొచ్చేసిన తర్వాత ఒకసారి నేను మీ బావగారు వెళ్ళి వస్తూ ఉంటే నేను చెప్పాను, మళ్ళీ బాబా మనల్ని పిలుస్తున్నారు, మనం వెళ్ళాను. బాబా నిన్ను పిలుస్తున్నారా, మళ్ళీ ఒక ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తారు ఇప్పుడు, బాబా నాకు చెప్తున్నారు అన్నాను అనమాట. అయితే మీ బావగారికి తెలియదు కదా ఇవన్నీ. ఒక ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్తే స్టన్ అయిపోయారు బావగారు. ఆయన అప్పుడే ఉండి లెక్కింపైంది షిరిడీలో, ఆయన మెషిన్ పట్టుకొని బయటకు వస్తున్నారు. దర్శన్ కర్నా చాయేనా ఆయి అని తీసుకెళ్ళిపోయాడు. షాక్ అన్నమాట మీ బావగారు. ఆయనకి ఏమైనా డబ్బులు ఇవ్వటం అట్లా ఏమీ లేదు, ఆయన ఊరికే మిమ్మల్ని ఊరికే తీసుకెళ్ళిపోయారు. అసలు అలా నాకు బాబా చెప్పారు, మళ్ళీ నీకు దర్శనం అవుతుంది, నన్ను చూడటానికి రా అని. మళ్ళీ ఆయన వచ్చి తీసుకెళ్ళాడు. అంటే ఆయన నాకు అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట, ఇంట్యూషన్. అంటే వేరే వాళ్ళు అనుకోవచ్చు కానీ అది మనం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ లాస్ట్ 2022లో పద్మక్క పాటు వెళ్ళాను. నువ్వు రా, అసలు ఎందుకు నీకు ఇలా హెల్త్ పాడైపోతుంది, నువ్వు ఎప్పుడు ఆయన్ని అడుగుతావు కదా, ఆయన్ని అడుగుదావు కానీ రా అని వెళ్తే ఫస్ట్ దర్శనం అయిపోయింది. తర్వాత మళ్ళీ అక్కకి చెప్పాను, అక్క మళ్ళీ మనల్ని బాబా పిలుస్తున్నారు 2వ దర్శనానికి. నేను ఇక్కడి నుంచి ఒక జాంకాయ తీసుకెళ్ళాను, బాబా పాదాల దగ్గర పెట్టాను, తిరిగి ఇచ్చేశారు జాంకాయ. అది మామూలుగా అయిపోయింది. మళ్ళీ నాకేంటి అంటే బాబా పిలుస్తున్నారని అనిపించింది. మళ్ళీ ఎలా వెళ్తాం, ఎవరు రానిస్తారు, నీకెందుకక్క, బాబా పిలుస్తున్నారు పదా, ఆయన పిలిచారంటే ఆయనే రానిస్తారని. ఎవ్వరు ఆపలేదు పద్మిని, స్ట్రైట్‌గా వెళ్ళిపోయాం. అసలు అన్‌బిలీవబుల్, కొన్ని థింగ్స్ అన్‌బిలీవబుల్. అసలు స్ట్రైట్‌గా వెళ్ళిపోయాము. అక్కడ 2 జాంపళ్ళు ఉన్నాయన్నమాట. అక్క ఆ 2 జాంపళ్ళు ఇవ్వటానికే బాబా ఇప్పుడు నన్ను పిలిచారక్క అని అంటే, జాంపళ్ళు ఇవ్వటానికా, నీకా, ఇంతమంది ఉంటే అంది. అక్క ఎంత దూరంలో నుంచి మీరు అన్నారు ఈ మాట? ఎంటర్ అయిన తర్వాత హాల్లో కొంచెము మనకు కనబడుతుంది కదా గ్లాన్స్ లో, స్వామి చాలా దూరం, అంటే ఎంట్రన్స్ నుంచి జాంపళ్ళు కనబడుతున్నాయి అనమాట. నాకు ఇవ్వటానికే ఉంచారక్క బాబా, అది నన్ను అందుకే పిలిచారు, అందుకే 2 సార్లు రమ్మన్నారంటే. నీకెలా ఇస్తారు, అసలు అక్కడి వరకే రానివ్వట్లేదు అంటే. వెళ్తాం గానీ ఆ సెంటర్ లో ఉండే జాంపల్ని ఎవరైనా టచ్ చేయనిస్తారు. వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, మళ్ళీ వెనక్కి వచ్చి మధ్యలో సెంటర్లోకి వచ్చాను. బాబా సెంటర్లోకి వచ్చి వెనక్కి కూర్చొని, అది ఇంకా కూర్చోలేదు, ఇంకా నిల్చొని కూర్చోబోతున్నాను కిందకి. ఆ జాంపళ్ళు ఆయన అక్కడ ఉండే ఆయనకి ఇచ్చారు, పోలీస్ ఆయనకి అక్కడ ఉంటారు కదా పోలీసులు, గార్డ్స్, ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అంతమంది ఉంటుండగా నాకు ఇవ్వటం ఏంటి. ఆ జాంపళ్ళని ఇంటికి తీసుకొచ్చి కోసి నెక్స్ట్ డే తిని చూస్తే సుగంధ పరిమళాల విభూది వాసన, విభూది అంటారు కదా, విభూది వాసన. మా పాపకి ఇచ్చాను, పాప కూడా తిని, అసలు ఏం మమ్మీ ఇలాంటి జాంకాయ ఎప్పుడు మనం అసలు తినలేదు, అసలు ఎంత సుగంధ పరిమళాలు వస్తున్నాయి, అసలు చాలా బాగుంది అని. బాబుకి ఇచ్చాను, వాడు తిన్నాడు. ఈయనకి ఇస్తే ఈయన కూడా అన్నారు అవును చాలా. ఆ నెక్స్ట్ డే నుంచి నా హెల్త్ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. సిస్ట్ లేదు, ఏమీ లేదు. అప్పటి వరకు సిస్ట్ ఫామ్ అయింది అన్నారు కదా. ఆ తర్వాత 1.5 మంత్కి ఏదో మెడికల్ టెస్ట్కి జనరల్గా వెళ్ళి, అది నాకు ప్రాబ్లం ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది అని స్కాన్ చేయించుకుంటే, స్కాన్ చేసి మీకు ముందు సిస్ట్ ఉండేది కదండి, అప్పుడు ఆ రిపోర్ట్ లో ఉంది, ఇప్పుడు ఏ సిస్ట్ లేదండి, మీకు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది. ఎవరు చేశారు మరి ఇది? బ్లీడింగ్ వెంటనే నెక్స్ట్ డే నుంచి తగ్గిపోయింది పద్మిని. లేదు అని అంటే అసలు ఎంత హెవీ అంటే అంత హెవీ. ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు అన్నమాట. ఇట్లాంటి మిరాకిల్స్ అందరి జీవితాల్లో ఉన్నాయక్క, అంటే నమ్మిన వాడు అందరి జీవితాల్లో ఉన్నాయి, అందరి జీవితాల్లో. మరి నమ్ముతాం కదా. స్వామి సాయి ఆయన కూర్చున్న స్థలాన్ని ద్వారకామయి అని అన్నారు, అంటే కృష్ణుడే, ఇంకా కృష్ణుడే. అసలు ఇంకా నిదర్శనాలు చెప్పాలంటే, మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చేది పారాయణం చేయడానికి. ఆ అమ్మాయి ఎన్నో 100 డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది.
అంటే నేను చేయటమే కాక ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఎలా చూపిస్తారు మేము. ఉమ్. ఇంకా వెక్స్ అయిపోయింది పిల్లలు లేరని. ఇంకొద్దక్క తిరిగి తిరిగి విసిగిపోయాను నేను. ఉమ్. ఇంకే ప్రయత్నాలు నేను చేయదలుచుకోలేదండి. పిల్లలు పుట్టడానికి పిల్లలు పుట్టడానికి ఇంకే ప్రయత్నాలు నేను చేయదలుచుకోలేదు. ఒక్కసారి నా మాట విని ఈ పారాయణం చెయ్యి. అవ్వలేదనుకో ఇంకెప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మకు. లాస్ట్ అండ్ ఫైనల్ నేను కూడా నీ తరపు నుంచి అడుగుతాను బాబాని. నువ్వు చేసిన కొన్ని రోజులకి నీకు తప్పకుండా పిల్లలు పుడతారు. నాకు బాబా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇది. ఆయన ఎందుకో నువ్వు అన్ని ప్రయత్నాలు చేసావు కదా, చివరి ప్రయత్నం చెయ్యి. ఈ అఖండ జ్యోతిలో నూనె వేసుకొని రోజు వచ్చి పారాయణం చేయి అంటే ఆ అమ్మాయి చేసింది పద్మిని. చేయగానే ఒక 1 month 1.5 2 months లోపలే రిజల్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. బాబు పుట్టాడు. ఇప్పుడు ఆ బాబుకి నాకు తెలిసి ఒక 7 years ఉంటాయేమో. అక్క ఈసారి ఎప్పుడైనా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలక్క మనం. తప్పకుండా. ఇప్పుడు ఆవిడ వేరే కంట్రీలో ఉంది అని అంటున్నారు, మీరు ఆల్రెడీ కాల్ చేశారు, మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా సాయి నమ్ముకుని మీకు జరిగినటువంటి మిరాకిల్స్ మాకు దయచేసి తెలియచేయండి. మనం ఆయనను నమ్ముకుని ఆయన దైవంగా ఆయనను ప్రాణంగా కొలుస్తూ ఉన్నాము. ఇన్ని మాటలు అంటూ ఉంటే రేపొద్దున ఆయన మొహాన్ని ఎలా చూస్తాం మనం? కొంచెం మనకైనా ఇంగిత జ్ఞానం మనం ఒక ఉండాలి కదా. ఎపిసోడ్ చేశాం కదరా అవధూతల మీద. అక్కడ కూడా ఒకరు కమెంట్ పెట్టారు, అయితే ఆ ఫకీర్ ని దేవుడు అంటారా మీరు, ఆ ఫకీర్ నే పూజించమంటారా మీరు అని మన దాంట్లో కూడా పెట్టారు. పూజించమనే అంటున్నాం. ఇష్టమైతే పూజించండి, కష్టమైతే మానేయండి. మిమ్మల్ని ఎవడు అడుగుతున్నాడు అసలు? ఎవరు సాయిని అనటం ఏంటి అంత ఘోరాతి ఘోరంగా? వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవ్వని విషయం ఏమిటి అంటే, దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెళ్ళి హనుమని సాయి అవతారంగా మారమని చెప్పారు, నా శక్తులు ఇస్తాను అని. అప్పుడే సీతారాములు కూడా ప్రత్యక్షమయ్యారు. కాకపోతే ఆయన జననం రహస్యంగా ఉంచుతారు, ఎందుకంటే ఒకటేసారి ఇది అవ్వకూడదని. హిమాలయాల్లో హనుమ తపస్సు చేసుకుంటున్నప్పుడు జరిగినటువంటిది. ఈ అధ్యాయం కూడా మనం చదివి చెప్పాం కూడా, ఒక ఎపిసోడ్ లో కూడా చెప్పాం. మరి ఎందుకనో అది ఇంకా అంటే జనంలోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను పద్మిని. ఈయన జననం అందరికి కూడా తెలవాలి. అసలు ఎవరు సాయి అంటే దత్త పరంపర. ఆయన ఏ రోజు నేను హిందువుల్ని మహమ్మదీల్ని విడదీయడానికి వచ్చానని చెప్పాడు ఆయన, నేనే భగవంతుడిని అని చెప్పాడు ఆయన. ఎప్పుడైతే ఆయన వ్యాధుల్ని నయం చేయటం మొదలు పెట్టారో సాయినాథుడు, అప్పుడే జనం కూడా విశ్వసించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఆ తుఫాన్ వచ్చి పైకప్పును ఆపారో ఆయన కనుసైగతో, అప్పుడు జనం విశ్వసించడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దునిలో కర్మలు కాలుస్తున్నారో అప్పటి నుంచి విశ్వసించడం మొదలు పెట్టారు ఆయన. ఎప్పుడైతే అన్నంని అక్షయ పాత్రలాగా 1000 మంది వచ్చినా కూడా అన్నం తరగకుండా అన్న ప్రసాదాన్ని పెట్టారో పేదలకి అందరికి కూడా, అప్పుడు విశ్వసించడం మొదలు పెట్టారు. నీళ్లతో దీపాలు పెట్టడం, నీళ్లతో దీపాలు పెట్టడము. ఆయన ఏ రోజు కూడా కులమత భేదాలని తీసుకురాలేదు, మనం తీసుకొస్తున్నాం కులమత భేదాలని. ఆయన కలిసి ఉండమని చెప్పారు. ఆయన ఒక జననంకి అర్థం ఏమిటి అని అంటే, అందరూ అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ముళ్ళలాగా కలిసి ఉండాలి, మతాలు ఇలాగ విడదీయొద్దు, అందరూ ఒకటే, అందరు ఒంట్లో ప్రవహించేది ఒకటే రక్తం అని తెలియజేశారు ఆయన. అంతేగాని నువ్వు మహమ్మదీడివి, నువ్వు హిందువువి, నువ్వు క్రిస్టియన్ ఆయన ఏ రోజు కూడా ఎగ్జాక్ట్లీ నోరిప్పి ఆయన మాట్లాడలేదు. అందరు కలిసి ఉండండి. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి, భగవంతుడికి ఎలా సరెండర్ అవ్వాలి, అనాథుల్ని ఎలా ఆదుకోవాలి, ఇలాంటి విషయాల్ని తీసుకోండి. పనికిమాలిన విషయాలను ఎందుకు తీసుకుంటున్నారు? సాయి సచ్చరిత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు ఆయన. గురు చరిత్ర పారాయణం చేయమని చెప్పారు. విష్ణు సహస్రనామం, రామాయణం, భాగవతం గ్రంథాలను ఎలా పారాయణం చేయాలో చెప్పారు. రామాయణం గురించి అత్యద్భుతంగా చెప్పేవారు షిరిడి సాయినాథుడు. హనుమాన్ గురించి చెప్పేవారు, హనుమాన్ చాలీసా పఠించమని చెప్పేవారు ఆయన. ఏంటి ప్రామాణికం, ఏంటి ప్రామాణికం, ఏంటి ప్రామాణికం? ఇంకిదే ప్రశ్న. ఆయన ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం చూసారా? విభూది పెట్టుకున్నారుగా, ఈశ్వరుడు విభూదే, మరి సాయినాథుడు విభూదే. బొట్టు పెట్టుకోలేదట, బొట్టు పెట్టుకుంటేనే సనాతన ధర్మంలో ఉన్నట్టుగా విభూది పెట్టుకున్నారుగా. సరే, ఎవరైనా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు. మీకు నచ్చలేదా మీరు ఊరుకోండి, దూషించొద్దు దయచేసి. ఎందుకు అంటే ఏ దేవుణ్ణి, దేవతల్ని, గురువుల్ని దూషించే అర్హత మీకు లేదు, ఎవరికీ లేదు అర్హత. అది ఎందుకు అంటే, ఒక సిద్ధ పురుషుడు అవ్వాలంటే ఎన్నో త్యజించాలి జీవితంలో. ఎంతో మంది కోసం వాళ్ళు జన్మించారు ఈ భూలోకంలో, ఎంతో మందిని ఆదుకోవటం కోసం జన్మించారు. ఎందుకు ఇన్ని అవతారాలు చెందుతున్నాడు భగవంతుడు? విష్ణుమూర్తి అప్పుడులో ఇన్ని అవతారాలు ఎందుకు తీసుకున్నాడు? ప్రామాణికం, 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 ప్రామాణికం. ఎంతో మంది పెద్ద పెద్ద ప్రవచనకారులు చెప్పి ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు బాబా యొక్క ఔన్నత్యాన్ని, లేకపోతే ఆ స్వామి యొక్క సబూరి, అలాగే శ్రద్ధా సబూరి ఎంతలా వివరంగా చెప్పి ఉన్నారు. అంటే ఈయన కంటే పెద్ద పెద్ద ప్రవచనకారులా మీరు?
కాదు కదా. కానీ ఆయన కాదు. కంటే ఎక్కువ తెలుసా మీకు? ఆయన కంటే ఎక్కువ తెలిస్తే కానీ ఆయన ఎలా అయితే కంఠస్థ ఎలా పట్టి ఉన్నారు, ఎన్నో కొన్ని వందల పద్యాలు గాని వందల శ్లోకాలు గాని కంఠస్థ పట్టి ఉన్నారు. చూడకుండా అవలీలగా అన్ని ఎట్లా చెప్పగలరు? చాగంటి మీరు కూడా గారిని ఎందుకు చెప్పండి ఒకసారి. అనాలి, ఆ. చాగంటి గారిని ఎందుకు అనాలి, ఇంకొకరిని ఎందుకు అనాలి? అసలు రమణులు కూడా వాళ్ళకంట చెప్పారక్క, నా దర్శనం అయితే సాయి దర్శనం అక్కర్లేదు, సాయి దర్శనం అయితే నా దర్శనం నా అక్కర్లేదు, దర్శనం అవసరం లేదు. మేమిద్దరం ఒకటే అని రమణులు చెప్పారు. అంటే వీళ్ళకంటే ఎక్కువ సిద్ధ పురుషులు ఈ ఇక్కడ రోజు మాట్లాడేవాళ్ళు. నేను ఒక నిజం చెప్దాం అనుకుంటున్నాను. మహా అవతార్ బాబాజీకి ఉమ్. ముఖ్య శిష్యులు ఉండేవారు. ఉమ్. ఇది నాకు అంటే ఆయన చెప్పినటువంటి మా గురువు గారు ఇప్పుడు హిమాలయాల్లో ఉంటారు. ఆయనకి దాదాపు 200 సంవత్సరాలు. ఉమ్. ఆయన చెప్పారు ఏంటి అనంటే, నేను షిరిడి సాయిబాబా తర్వాత ఇంకొక ఇద్దరు శిష్యులు, మహా అవతార్ బాబాజీ శిష్యులు, ఉహు. ఉహు. ఓ. షిరిడి సాయిబాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధి ధర్మం కోసం, అంటే మహా అవతార్ బాబాజీ శిష్యుల్లో ఈయన కూడా ఉన్నారు అని కూడా చెప్పారు ఆయన. ఉమ్. ఉమ్. అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఈయన నా గురువు వెంకూస అని చెప్తారు. ఉమ్. ఎవరు? షిరిడి సాయినాథుడు నా గురువు వెంకూస అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉమ్. భక్తుడు వెంకూస అనే చెప్తారు కదా ఆయన. ఉమ్. అలాగా వీళ్ళని ఈ తల కిందకి కాలు పైనకి కట్టేసిన అధ్యాయం ఉంటుంది ఉమ్. సాయి సచ్చరిత్రలో. ఉమ్. ఆ అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్తారనమాట. ఉమ్. అంటే మహా అవతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ గురువు ఎవరని ప్రస్తావించారు అక్కడ. ఉమ్. ఇంకొక గురువు కూడా ఉన్నారు. అంటే గురువుల దగ్గర నుంచి వీళ్ళు శిక్షణ పొందారు. ఉమ్. మహా అవతార్ బాబాజీ సాక్షాత్ శివస్వరూపమే అంటారు. ఆ. ఆ. మరి దాన్ని కూడా దూషిస్తే నేను ఇంకేమీ చేయలేను. ఉమ్. ఇప్పుడు కూడా ఆయన ఆత్మ సజీవంగా ఉంది, శివకోరిలో ఉంది. ఇట్లా చూసేవాళ్ళు శివకేశవులకే భేదం చూసేటటువంటి మహాప్రాజ్ఞులు ఇంకా సాయిని లాగా ప్రామాణికమా ప్రామాణికం ఇది తప్ప ఇంకోటేమి లేదు. ఇప్పుడు శాస్త్ర ప్రామాణికత ఉంది. మా గురువు గారు అసలు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోరుకోరు. ఉమ్. హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయాల్లో ఉంటారు. ఆయన ఎప్పుడో ఆయనకి నచ్చినప్పుడు ఒకసారి ఆయన పిలుస్తారు, అప్పుడు వెళ్ళాలి మనం. ఏది కూడా ఆయన ఇలా డబ్బు కానీ వీటి ప్రసక్తే ఉండదు వాళ్ళ దగ్గర. ఉమ్. ఎలా అంటే ఆయన దగ్గర నేను చూసింది ఏమిటి అని అంటే, ఒక ప్యూర్ సోల్. ఆ ప్యూర్ సోల్ అనేది ప్రేమతత్వము. ప్రేమతత్వం ఒక భగవంతుడిని చూస్తే వేరు, ఈయనను చూస్తే వేరని అనిపించదు అలాగా. ఆయన అమర్జ్యోతి బాబాజీ, రజనీకాంత్ కూడా ఆయనే. ఎందుకంటే అవతార్ బాబాజీ శిష్యుడు, ఆయనకు కూడా ఈయనే గురువు. మాకు కూడా ఆయన పేరు అమర్జ్యోతి బాబాజీ, పాలంపూర్ బాబాజీ అని కూడా ఉంటారు. ఆయన కూడా సాయి విషయం ప్రస్తావించారు, ఆయన కూడా మాట్లాడారు. కానీ ఎప్పుడు ఈ విధంగా అంటే ఇలాంటి సిద్ధ పురుషులు ఎంతో మంది ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంటే మీకు ఎన్నో జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలి అని అంటే డెఫినెట్లీ మాట్లాడాలి నోరిప్పి అని అంటే. డెఫినెట్లీ ఇక తత్వం తెలుసుకునేది ఎన్ని జన్మలకో తెలియదు అసలు. సరే, మరి మీకు సాయి చేసినటువంటి అద్భుతాలు కానీ, సాయి కొలిచినంత మాత్రాన్ని ఆయన చూపించినటువంటి కరుణని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇక బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళు రెడీగా ఉంటారు అక్క. పద్మిని, ఒక చిన్న విషయం అంటే వాళ్ళందరి ముందు నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి అక్క. సాయి మిరాకిల్స్ అయిన వాళ్ళందరినీ కూడా మన స్టూడియోకి ఇన్వైట్ చేయాలి. తప్పకుండా అక్క. చేసి వాళ్ళతో పాటు మేము కూర్చుంటాం. వాళ్ళకి జరిగిన మిరాకిల్స్ ని నువ్వు ఎపిసోడ్స్ రూపంలో తప్పకుండా ఎలాగైనా వారానికి ఒక రోజు ఎలాగో పెట్టుకొని ఒక డే టైం ఇచ్చి Sure. వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు కూడా సాయిబాబాతో జరిగినటువంటి మిరాకిల్స్ మనతో పంచుకోవాలనుకుంటే మన స్టూడియోకి రావాలని నువ్వు చెప్పాలి పద్మిని. తప్పకుండా అలాగైనా కొంతమందికి welcome. కనువిప్పు జరుగుతుందేమో అలా వచ్చి మన వాళ్ళు చెప్పినందువల్ల, అంటే వాళ్ళ జీవితంలో జరిగేటటువంటివి. ఇది మనం చెప్పేది ఏదో మనం ఏదో పబ్లిసిటీ కానీ వీళ్ళు అనుకోవటం కాదు, వాళ్ళకి జరిగినవి వాళ్ళు వచ్చి మనతో పంచుకుంటే మనము చాలా ఆనందంగా ఉంటాము. కాస్త కనివిప్పు అయినా మార్పు అయినా జరుగుతుందేమో జనంలో, చూద్దాం. తప్పకుండా తప్పకుండా. మరి మీకు మోస్ట్ వెల్కమ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు శ్రీనగర్ కాలనీలో మన ఆఫీస్ ఉంది కాబట్టి నా ఆఫీస్ నెంబర్ కి కాల్ చేసి మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను మండే టు సాటర్డే ఆఫీస్ లో ఉంటాను, 10 to 6 ఆఫీస్ లో ఉంటాను కాబట్టి మీరు వచ్చినప్పుడల్లా అన్ని వీడియోస్ తీసేసుకుని ఒకేసారి పబ్లిష్ చేయడం లాంటివేమో చేద్దాం. తప్పకుండా చేద్దాం అక్క. బ్యాడ్ కమెంట్స్ విషయానికి వస్తే అక్క, నేను అబ్జర్వ్ చేసింది ఇక సాయి గురించి అయితే నీచంగా మాట్లాడతారు. నండూరి శ్రీనివాస్ గారు ఒక మంచి రిప్లై ఇచ్చారు అక్క. విందాం తప్పకుండా. ఒకసారి చదువుతానక్క. అసలు అతి తెలివి, మామూలు తెలివి కాదు కదా జనాలది, అతి తెలివి వినియోగిస్తూ ఉంటారు. సో దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్తూ ఉంటారు ఎన్ని చెప్పినా. క్వశ్చన్ వచ్చేసి, 100 years బ్యాక్ వచ్చిన సాయి గురించి పురాణాల్లో వేదాల్లో రాయలేనప్పుడు మరి భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం గురించి ఎలా రాశారు? ఇదేం ప్రశ్న, అర్థం కానటువంటి ప్రశ్న. ఇక నండూరి వారి సమాధానం, నాయన కర్ణ, ఆయన పేరు కర్ణ. విష్ణువు, శివుడు, గణపతి, అమ్మవారు మొదలైన దేవతలు ఎత్తిన అవతారాలన్నీ పురాణాల్లో ఉంటాయి. కానీ అవధూతలు, మహాత్ములు భారతదేశంలో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరి చరిత్రలు పురాణాల్లో ఉండవు.
మహా అయితే ఒక 10 మందివో 20 మందివో ఉంటాయి. పురాణాల్లో ఉంటేనే మహాత్ముడు, లేకపోతే కాదు అనే విషయం పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు కూడా మహాత్ముడివి కావచ్చు. అద్భుతంగా సమాధానం చెప్పారు. అద్భుతంగా చెప్పారు సమాధానం. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాం, ఆత్మ జ్ఞానాన్ని అంటాం. ఎవరు అవధూతలు అవుతారంటే పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి. ఎవరైతే కంప్లీట్ గా ఆత్మ సాక్షాత్కారం పొందుతారో, ఆత్మ సాక్షాత్కారము ఆత్మ జ్ఞానము ఒకటి నండూరి గారు చెప్పారు. అది పొందిన వాళ్ళే అవధూతలు అవుతారు, చాలా వాళ్ళే చక్కగా సిద్ధ సమాధానం. పురుషులు అవుతారు. అద్భుతమైన సమాధానం చెప్పారు నండూరి శ్రీనివాస్ గారు. చాలా చక్కగా, అమేజింగ్. అద్భుతంగా, చాలా సున్నితంగా, చాలా అద్భుతంగా చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు. ఇంకా దానికి అసలు రిప్లై లేదు. ఇంకొన్ని ఒక 2-3 చూద్దాం అక్క. తప్పకుండా. చాలా బాగా వివరణ ఇచ్చారు. ఎక్సలెంట్ గా చెప్పారు గురూజీ. ఇంప్రెస్డ్. ఇట్లా చాలా మంది అయితే చెప్తున్నారు. సార్ మీరు చాలా చక్కగా చెప్పారు. ఈ మధ్య ఒక లేడీ చేసిన సాయిబాబాపై నెగెటివ్ వీడియో చూశాను. ఒళ్ళు మండిపోతుంది. తను ఒక ఆజ్ఞని యూట్యూబ్ లో వ్యూస్ కోసం సాయిబాబాని అంటోంది. అవును, అంతే, వ్యూస్ కోసమే మరి. ఇక కొంతమంది బ్యాడ్ కమెంట్స్ తో రెడీ అయిపోతారు. మనం చూస్తూనే ఉంటాం కదా, చాలా ప్రాజ్ఞులు బయలుదేరుతారు కదా, వాళ్ళకి ఎట్లా అక్క? వాళ్ళని ఎట్లా, ఏం చెప్పాలి వాళ్ళకి అసలు? బ్యాడ్ కమెంట్స్ ఇచ్చే ముందు మీరెంత సమర్థులో తెలుసుకోండి అంటాను. నేను ఒక్కటే షూట్ ఇలా డైరెక్ట్ గా షూట్ చేసే ఆన్సర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నువ్వు ఒకరిని ఏలైతే చూపిస్తున్నప్పుడు నీకెంత శక్తి సామర్థ్యం ఉంది, నువ్వు అసలు ఆ కమెంట్ పెట్టడానికి నీకెంత అర్హత ఉందో తెలుసుకొని పెట్టాలి. అది నువ్వు పెడుతున్నావు అని అంటే నీ జ్ఞానము ఎంత దిగజారిపోయింది, అసలు జ్ఞానం లేదు అని జ్ఞానమే సిగ్గు శరం ఏమీ లేకుండా ఏమీ లేదు అసలు. జ్ఞానము అసలు చాలా పెద్ద మాట. చాలా ఎందుకంటే అజ్ఞానంతో కూడి ఉన్నావు నువ్వు, దరిద్రమైన అజ్ఞానంతో అంటే నీ బ్రెయిన్ ఎంత కలుషితం అయిపోయిందో అని మేము జాలిపడాలి తప్పించి ఇంకా అంతకుమించి ఏం చేయాలి? ఇప్పుడు పిచ్చోడిని చూస్తే మనం వెళ్ళి వాడితో వాగలేం, అరవలేం కదా. అదే కాకపోతే ముళ్ళుతోనే తీయాలి. ఇట్లా కమెంట్ చేస్తారు, అట్లా కమెంట్ చేస్తారు అంటే బరాబర్ చేస్తా. ముళ్ళుని నేను దూదితో తీయటం నాకు తెలియదు, నేను ముళ్ళుతోనే తీస్తా. బ్యాడ్ కమెంట్స్ చేస్తే నువ్వు ఒకటి తిడితే నేను 100 చదువుతా. నాకు అంతకన్నా ఎక్కువ వచ్చు బూతులు. సో ఖచ్చితంగా చదువుతా, నాకు ఏ మొహమాటం లేదు. ఎందుకంటే ఎమోషన్స్ తో ఆడుకున్నది చాలు. మీకు నచ్చకపోతే మీరు ఊరేగండి, ఏమి ఇబ్బంది లేదు. నేను విష్ణువుని కొలుస్తా, ఈశ్వరుణ్ణి కొలుస్తా, సాయిని కొలుస్తా. ప్రతి దాంట్లోనూ నేను ఈశ్వరుణ్ణి చూస్తా. మన ఇష్టం. ప్రతి దాంట్లో అసలు ఈశ్వరుణ్ణి చూసి, అసలు ఈశ్వరుల్లో ఒక బిందువే సాయి అని కూడా అంటారు. ఈశ్వరుల్లోని ఒక బిందువే సాయి, ఒక బీజం నమ్ముతున్నాం. అది త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం, 100% నమ్ముతున్నాం. అది మా అభిప్రాయం. మీ అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు. మా అభిప్రాయం మమ్మల్ని ఉంచుకోనియండి. మీకు ఏమైనా వేరే అభిప్రాయాలు ఉంటే మీరు కామ్ గా కూర్చోండి అని ఊరేగండి. మీకు మీ అభిప్రాయాలతో మీరు ఊరేగండి, మాకేమీ సంబంధం లేదు. నేను నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, సాయి గురించి మాట్లాడుతున్నా. ఈశ్వరుడు సర్వాంతర్యామి అని నేను భావనలో ఉంటాను. నన్ను అలాగే పెంచారు మా ఇంట్లో మా పెద్దలు. మీకు అసలు శాస్త్రీయత, మా సాంప్రదాయం ఏంటో తెలుసా అని కొంతమంది కామెంట్స్ చేశారు. మీ సాంప్రదాయాలు మాకు వద్దండి, అంత గొప్ప సాంప్రదాయాలు మాకు వద్దు. ఈ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు బ్రాహ్మలు, పద్మిని నువ్వు బ్రాహ్మలే. ఎంతో మంది బ్రాహ్మణులు సాయిని ఆరాధ్య దైవంగా, మా గుడిలో ట్రస్ట్ మెంబర్ చిట్టిబాబు గారు, ఆయన బ్రాహ్మణులే. అసలు ఎవరు పూజ చేస్తారు ఆయనని? సాయి 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 తెలిస్తే సాయి తప్పించి వేరే పదం ఉండదు ఆయన. ఏదైనా సాయి అంటారు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు సాయి గురించి వస్తారు. ఆయన సాయి గురించి మాట్లాడాలి, వచ్చి కూర్చొని ఎంత చెప్తారో. ఇంకా ఆయనకు ఒక రోజు ఏంటి అసలు ఒక నెల సరిపోదు అనుకుంటా. ప్రతిరోజు ఆ వీడియోలు చూస్తూ ఉంటే నేను నా పూజ గదిలోకి వెళ్ళినప్పుడు సాయిని నేను చూడలేకపోతున్నా. సాయి కొలువుదీరి ఉన్నాడు నా పూజ గదిలో, ఆయన్ని కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడలేకపోతున్నా. సిగ్గుండాలి కదా, మనం ఇక్కడ పూజ చేసేస్తున్నాం, ఎవడో ఏదో అంటే కూడా నోరు మూసుకు కూర్చుంటా. అంటే చేతకంతనం అవుతుంది. మేము నోరు మూసుకుని ఖండిస్తాము, తీవ్రంగా ఖండిస్తాము. మీకు సరైన పాఠం చెప్తాం ఖచ్చితంగా. మిరాకిల్స్ జరిగిన వాళ్ళు కూడా, అలాగే సాయి మిమ్మల్ని కాపాడినటువంటి తీరును కూడా, అలాగే సాయిని మీరు కొలిచినంత మాత్రాన ఆయన చూపించిన కరుణని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మీ అనుభవాల్ని ఖచ్చితంగా తెలియచేయండి. డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చేటట్టయితే ఇందాక లత గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆఫీస్కి రండి. మనం మాట్లాడాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం, మాట్లాడాలి. ప్రతి ఒక్కరు నోరిప్పి దయచేసి రండి, మీ అనుభవాల్ని పంచుకోండి. మీరు 100ల్లో వచ్చినా 1000ల్లో వచ్చినా తీసుకోవటానికి, స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కలవాలి తప్పకుండా. రైట్ అక్క. చాలా పద్మిని, నాది కాదురా అసలు నీకు జరిగిన పెద్ద మిరాకిల్. నువ్వు షిరిడీలో అడుగు పెట్టగానే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మిరాకిల్
నాకు తెలుసు. నువ్వు ఈ రోజు అందరితో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా అక్క. అయితే వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఖచ్చితంగా ఇది నేను చెప్పాలి. మీరు అన్నట్టుగానే అవును. నేను సాయి ఆంజనేయ స్వామి రూపం అని మీరు చెప్పి ఉన్నారు. ఆంజనేయ స్వామి అంశగా వచ్చారు అంశ. సాయి అని చెప్పారు. పెళ్ళవటం కోసం అప్పటికే 28 years వచ్చేసాయి. సో పెళ్ళవటం కోసము ఫిక్స్ అయిపోయింది. ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేశాను. పెళ్లి ఫిక్స్ అయిపోయింది. కొన్ని కారణాలు, కొన్ని పర్సనల్ ఇష్యూస్, వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది అవ్వటము వద్దనుకున్నారు, సంబంధం వద్దనుకున్నారు మాతో. ఓకే, సరే కొంత నేను బాధపడి సరే నాకు సాయం చూడాలి. నేను అప్పటిదాకా షిరిడి వెళ్ళలేదు. అదే ఫస్ట్ టైం షిరిడి First time. వెళ్ళటం. నాకు సాయం చూడాలని ఉంది. అప్పుడప్పుడే సాయి గురించి బాగా తెలుస్తూ ఉంది. సాయం చూడాలని ఉంది. ఎలాగో ఎవ్వరు తోడలేరు, ఎలా వెళ్ళాలి, ఎవరైనా వస్తే బాగుండు అనుకుంటే మా అత్త, ఒక అత్త ఉందన్నమాట, కజిన్. వాళ్ళు కజిన్, మా అత్త ఇద్దరు, మా అబ్బాయి ఆదిత్య అండ్ మా అత్త పద్మత, వాళ్ళు అనుకోకుండా మేము షిరిడి వెళ్ళాలనుకుంటున్నా, నువ్వు వస్తావా అనంది. అసలు ఏమీ కాన్వర్జేషన్ లేదు, ఏం లేదు. అయ్యో వస్తాను దాని గురించి అనుకుంటున్నాను అని చెప్పి మేము ముగ్గురమే వెళ్ళాం. వెళ్ళి ఫస్ట్ టైం స్వామిని చూసినప్పుడు కళ్ళల్లో నుంచి ఆ ధార నేను మాటల్లో చెప్పలేను. ఆ కరుణ, స్వామి నా రూపాన్ని చూస్తుంటే వర్ణించలేను ఇంకా స్వామి అప్పుడు ఉన్నటువంటి అనుభూతి. గూస్ బంప్స్ వచ్చేస్తాయి అసలు. డెఫినెట్లీ. అలా వెళ్ళిన తర్వాత స్వామి నాకేం కావాలో నీకు తెలుసు, నేను ఎప్పుడు జనరల్ గానే కోరుకోను నాకు ఇది కావాలి అది కావాలి. ఇప్పుడు తల్లిని అయిన తర్వాత త్రినైనా బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను అనుకోండి. కానీ అప్పుడు మాత్రం నాకేం కావాలో నీకు తెలుసు, నాకు ఏది జరిగితే మంచో నీకు తెలుసు, నువ్వు అదే చెయ్యాను. అలా వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చాను. మా ఆయన అరుణ్ నుంచి మెసేజ్, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటే ఇంకెవరిని చేసుకోను. ఇమ్మీడియట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. Super అసలు. అయిపోయింది. సూపర్. అసలు ఇది నువ్వు అసలు చెప్పింది Yeah. చాలా మంది పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకు గాని మగపిల్లలకు గాని కూడా అద్భుతమైనది అవుతుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి షిరిడి దర్శించుకొని గురు అనుగ్రహం ఉంటే, గురువు అనుగ్రహం ఉంటేనే కదా పెళ్ళి పెళ్ళి అయ్యేది అవుతుంది. ఆడపిల్లలకి. అలా నాకు ఆడపిల్లలకి పెళ్లి గురువు అనుగ్రహం అవ్వట్లేదు ఉండాలి. అనుకున్న వాళ్ళు తప్పకుండా షిరిడి వెళ్ళి రండి అని చెప్తాను. ఖచ్చితంగా షిరిడి వెళ్ళి వస్తే అసలు నీకు జరిగింది చిన్న మిరాకిల్, చిన్న పెద్ద miracle. మిరాకిల్, అసలు వెంటనే నీ లైఫ్ చేంజింగ్ మిరాకిల్. డెఫినెట్ గా లైఫ్ చేంజ్ అయింది. యోగ్యవంతుడైనటువంటి భర్త రావటం, తర్వాత పిల్ల పుట్టడం అంతా కూడా యోగ్యవంతమైన భర్త, అందమైన భర్త, ప్రేమగల భర్త, అంతే కదా. అది సాయి ప్రసాదించింది. తను కూడా సాయి భక్తుడు, చాలా సాయి భక్తుడు. చాలా ఇష్టం సాయి అంటే. సో సాయే కదా మరి చాలా మార్గాన్ని మంచివాడు. అరుణ్ చూపించింది. కూడా చాలా మంచివాడు. మీ జోడి అద్భుతమైన జోడి, గురు అనుగ్రహంతో కుదిరినటువంటి సంబంధం కాబట్టి చక్కగా స్వామి చేసినటువంటి ఆ లీల ఏదైతే ఉందో నా జీవితంలో నాకు చూపించినటువంటి, ఆయన చూపించినటువంటి కరుణకి, పిల్లకి నేను సాయి పేరుని పెట్టుకోవటం, సాయి శాస్త్రినయన దాని పేరు. ఓ అద్భుతం. సాయి ఈశాత్రినైనా. మా అబ్బాయి పేరు కూడా భార్గవ్ భువనకృష్ణ సాయి. అద్భుతం. భార్గవ్ భువనకృష్ణ సాయి. బ్యూటిఫుల్ నేమ్. అలా అట్లా అసలు అద్భుతమైన మెరాకిల్స్ అక్క ఇట్లా అందరి జీవితాల్లో ఉన్నాయి. చెప్పాలి మీరు. చెప్పాలి, అందరూ రావాలి, పంచుకోవాలి. ముఖ్యంగా గురువు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు బాబాను వదిలిపెట్టడం లేదు. వదిలిపెట్టకూడదు కూడా. ఎందుకంటే అలాంటి అద్భుతాలని ఇచ్చారు వాళ్ళ జీవితాల్లో బాబా. ఖచ్చితంగా. మాటల్లో చెప్పలేను. అసలు చాలా మంది ఇళ్లలో పద్మిని ఇంటిలో బాబా దగ్గర ఎవరైతే ఆర్తితో పూజిస్తున్నారో విభూది రాలుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్త. జై. ఓం సాయిరామ్. జై గురుదత్త. ఓం సాయిరామ్.